యేసయ్యా స్తోత్రాలయ్యా నా దైవము నీవయ్యా. శుభోదయం. క్రీస్తు యేసునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. మన టిఎల్సి అనుదిన ఆహారంలో యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చదువుకుందాం. వడిగా పారు ఈ నది వచ్చు చోట్లనెల్లా జలచరములన్నీ బ్రతుకును. ఈ నీళ్లు అక్కడికి వచ్చుట వలన ఆ నీరు మంచి నీళ్లుగును గనుక చేపలు బహు విస్తారములగును. ఈ నది ఎక్కడికి పారునో అక్కడ సమస్తమును బ్రతుకును. దేవుని బిడ్డలారా, ఈ వచనంలో చివరి భాగాన్ని ఈ ఉదయం మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ చివరి భాగం ద్వారా దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. చివరి భాగం ఏంటంటే, ఈ నది ఎక్కడికి పారునో అక్కడ సమస్తమును బ్రతుకును. ఈ వచనంలో ఈ భాగంలో 2 తలంపులు ఉన్నాయి. మొదటి తలంపు ఏంటంటే, మొదటి ఈ వచనంలో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి తలంపు దేవుడు ఈ ఉదయం మన జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ నది ఎక్కడికి పారునో. నదిలో నీళ్లు ఉంటాయి. నది నీళ్లు అవి చాలా ఉపయోగకరంగా. ఈ నది ఎక్కడికి ప్రవహిస్తే నదీ తీర ప్రాంతాలన్నీ కూడా సస్యశ్యామలంగా ఉంటాయి. నదీ తీర ప్రాంతాలన్నీ కూడా సమృద్ధికరంగా ఉంటాయి. నదీ తీర ప్రాంతాలన్నీ కూడా ఇప్పుడు ఉండేటువంటి ప్రక్క ఉన్నటువంటి చెట్లన్నీ కూడా పచ్చదనం పైరులతో సమృద్ధికరంగా ఉంటుంది. నది నీళ్లు దేనికి సాదృశ్యం అంటే దేవుని వాక్యానికి సాదృశ్యం. నీళ్లను నీటిని ఏది కూడా ఆపలేదు. ఎందుకంటే నీటికి బలం ఎక్కువ. నీరు ఎక్కడికైనా కానీ, ఎలాంటి స్థలానికైనా కానీ, ఎంత ఎండిపోయినటువంటి మరి భూములనైనా కూడా మరి చక్కగా సదును చేయగలుగుతూ, మెత్తనపరచగలదు, సాగు చేయగలిగినటువంటి శక్తి నీటికి ఉన్నటువంటి శక్తి. ఎక్కడికైనా కానీ వెళ్ళగలిగినటువంటిది. కాబట్టి దేవుని బిడ్డలారా, అది దేవుని వాక్యానికి ఉన్నటువంటి శక్తి. ఎంత ఎండిపోయిన వారి జీవితాలైనా, ఎంత పాడైపోయిన భ్రష్టులైపోయిన జీవితాలైనా, ఎంత దూరమైనా, ఎక్కడికైనా దేవుని వాక్యం వెళ్ళగలుగుతుంది. వారి జీవితాల్ని సారవంతంగా సదునుపరిచే రీతిలో దేవుని వాక్యం చేయగలుగుతుంది. నీటిని ఆపలేనట్లుగా దేవుని యొక్క వాక్యాన్ని ఎవరు కూడా ఆపలేరు. మీరు గమనిస్తే ఆదిమ సంఘ చరిత్రను ఒకసారి మనం గుర్తు చేసుకుంటే, ఆనాటి ఆదిమ సంఘంలో మరి సంఘం విస్తరించుతున్నప్పుడు మరి నీరో చక్రవర్తి అనేటువంటి వారు, చక్రవర్తి సంఘాన్ని విస్తరించకుండా వారిని ఎంతగానో హింసలు పెట్టి మరి ఎంతగానో వారిని బాధించి మరి దేవుని పని, దేవుని వాక్యం ప్రచురం కాకుండా ఆటంకపరచాలని ప్రయత్నం చేశాడు. ఆయన నీరో ఎంత బాధించాడో, ఎంత హింసించాడో సంఘం అంతకంతకు ఎక్కువగా విస్తరించింది. హేరోద్ కాలంలో కూడా అంతే. ఎంతో ఆటంకపరచాలని మరి దేవుని ఒక్క వాక్యం మరి పనిచేయకుండా, మరి ప్రకటించకుండా, ప్రకటించే వారిని హింసించి బాధించాలని అనుకున్నా ఇంకెక్కువగా విస్తరించింది. దేవుని బిడ్డలారా, సంఘ చరిత్రలో ఇలాగా అడ్డుపడి ఆటంకపరచాలనుకున్న వారు ఎందరో ఉన్నారు. వారే కనుమరుగైపోయారు. కానీ 2000 సంవత్సరాల నుంచి యేసుక్రీస్తు యొక్క సువార్త అనేటువంటి వాక్యం ప్రకటించబడుతుంది. నేడు మరి ఎన్ని రీతులుగా అడ్డుకోవాలని, ఆపాలని, ఎంత బలమైనటువంటి శక్తులు, అధికారాలు అడ్డుపడ్డా కానీ నీటిని ఏ విధంగా ఆపలేరో దేవుని వాక్యాన్ని కూడా ఆ విధంగానే ఆపలేరు. రెండవ సత్యం ఏంటంటే, అక్కడున్నటువంటి రెండవ శ్రేష్టమైన తలంపు ఏంటంటే, ఈ నది నీళ్లు ఎక్కడైతే పారతాయో అక్కడ సమస్తం కూడా బ్రతుకుతాయి అని జ్ఞాపకం చేయబడింది. నిజమే, నీటి వల్ల సమస్త జీవచరాశులు బ్రతుకుతాయి. నీరు వల్ల సమస్త
మరి వృక్ష జాతులు వృద్ధి చెందుతాయి, వృక్షములు చక్కగా వృద్ధి చెందుతాయి. అలాగే దేవుని యొక్క వాక్యమైనటువంటి ఆయన మాట ద్వారా నరుడు బ్రతుకుతాడు. యేసు ప్రభు అపవాది చేత శోధించబడుతున్నప్పుడు అంటున్నాడు, మనుషుడు రొట్టె వల్ల మాత్రం బ్రతకడు కానీ దేవుని నోట నుంచి వచ్చి ప్రతి మాట వలన జీవించును అని జ్ఞాపకం చేశాడు. దేవుని వాక్యానికి, దేవుని మాటకున్నటువంటి శక్తి అలాంటిది. దేవుని వాక్యం మనల్ని బ్రతికిస్తుంది. దేవుని వాక్యం మనల్ని ధైర్యపరుస్తుంది. దేవుని యొక్క మాట, దేవుని యొక్క వాక్యం మన జీవితాన్ని కట్టుతుంది. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని నీవు గుర్తెరిగితే, దేవుని యొక్క వాక్యం యొక్క విశిష్టత నేను గ్రహించగలిగితే మన జీవితాల్లో మరి మనం బ్రతికించగలుగుతుంది ఆత్మీయంగా. అలాగే మనల్ని ధైర్యపరచగలుగుతుంది. ఆ విధంగానే మన జీవితాల్ని, మన కుటుంబాల్ని దేవుని యొక్క మాట కట్టగలుగుతాం. ఆ విధంగా ఉదయం TLC అనుదిన ఆహారం చూస్తున్నటువంటి మరి మన అందరి జీవితాల్లో కూడా దేవుడు అట్టి కార్యాల ద్వారా ఆయన వాక్యం చేత నింపుతూ, ఆయన వాక్యం చేత బ్రతికిస్తూ, ఆయన వాక్యం చేత మనల్ని ధైర్యపరుస్తూ ఆయన మనందరి జీవితాల్లో ఆధ్యాత్మికంగా, భౌతికంగా ఆయన కట్టి వృద్ధిపరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తూ విడువక మా ఇళ్ళను క్షణ కృప చూపుతున్న దయగల మా ప్రభువా, మీ పరిశుద్ధమైన బంగారు పొదలకు వందనాలు. ఈ ఉదయంనైనా TLC అనుదిన ఆహారం చూస్తున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను మీ పాదాల దగ్గర ఎత్తిపడుతూ ప్రార్థన చేస్తున్నాను. దేవా, యెహెజ్కేలు గ్రంథంలో జ్ఞాపకం చేసినట్లుగా ఈ నీరు పారు చోట్లల్లా కూడా సమస్త జీవులు బ్రతుకునని జ్ఞాపకం చేయబడింది. ఆ రీతిగా నాయన మీ వాక్యం నాయన ప్రతి ఒక్కరి హృదయాల్లోనికి చొచ్చుకుని పోకూడదు. ప్రతి స్థలానికి నాయన మీ వాక్యం విస్తరిస్తూ ఉంది. ఈనాడు నా తండ్రి, మరి వాక్యాన్ని అడ్డుకుంటూ అనేటువంటిది ఎవరో తరం కాదు. ఒకవేళ అడ్డుకుంటున్న వారిని కూడా క్షమించండి. వారికి కూడా గ్రహింపు దయచేయండి. వారు కూడా అయ్యా మీ వాక్యం చేత పట్టబడాలి. మీ వాక్యం చేత వారి జీవితాలు కట్టబడలాగున అయ్యా మీ వాక్యం బ్రతికిస్తుంది, మీ వాక్యం ధైర్యపరుస్తుంది. మీ వాక్యం ఎందరో వ్యతిరేకులైనటువంటి, విడిపోయినటువంటి జీవితాలను కూడా కట్టగలిగింది. ఈ ఉదయం నా ప్రభువా, మీ వాక్యం చేత నాయన వారి జీవితాల్లో, వారి కుటుంబాల్లో మీ కార్యం జరిగించి నెమ్మదిపరచండి, సమాధానపరచండి, సమృద్ధితో వారి నింపి మీ కృప వర్ధిల్లింపచేయమని యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.